ఆ బీటా క్యాసెట్లో మనం షూట్ చేసిన ఎమ్మెల్యే ఇంటర్వ్యూ కూడా రెడీగా ఉంది, అది బాస్కి ఇచ్చా. నేనా డీసీపీని కలవడానికి వచ్చా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీరు శేఖర్ వైఫ్ కదా? అవునండి. హాయ్, ఐమ్ గీత. నా పేరు మధురిమ. మీరేంటి ఇక్కడ? సారీ గీత, వెయిట్ చేయించానా? నో సార్, పర్వాలేదు. ప్లీజ్. ఈ అమ్మాయి ఎవరు? మధురిమ సార్, నమస్తే. శేఖర్ వైఫ్. అదే సార్, మన ఈ మధ్య దివాకర్ నగేష్ పట్టుకున్నారు. ఆ కేసు క్లోజ్ చేసాం, అతనికి శిక్ష కూడా పడింది కదా, ఇప్రూవ్డ్ గిల్టీ. కానీ సార్, మధుతో మాట్లాడిన తర్వాత అతను నాకెందుకో ఇన్నోసెంట్ అనిపిస్తోంది. మీరు కూడా ఒకసారి తన వర్షన్ వింటే. ఈ నల్లోడేంట్రా ఎప్పుడు టైం పాస్ మనం తెలుస్తాడు. పిలవనేరా, ఇంకెంతకాలం? 1 monthలో రిటైర్ అయిపోతున్నాడు. ఈవినింగ్ కాఫీ టేక్ వస్తారుగా? అలాగేనండి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. ఇట్స్ ఓకే సార్. సార్ ఏదో పని ఉందని పిలిచారు. ముందు నాకు ఈ విషయం చెప్పండి. శేఖర్ కేసులో మీకు మెసేజ్ ఇచ్చిన ఇన్ఫార్మర్ ఎవరు? సార్ అది అంటే యాక్చువల్గా ఏంటి పేరప్పుడే మర్చిపోయావా? నో సార్, ఇన్ఫార్మర్ భాష. భాషనా? భాష. నేను ఒకసారి భాషను కలవాలి. సార్ భాష ఊరేలేడు సార్. ఊరెడితే మళ్ళీ రాడా? ఫోన్ లేదా? ఫోన్ చేసి వెంటనే పిలిపించండి. సాధ్యమైన త్వరలోని భాషను కలవాలి. వీడు మన వదిలేలేడురా. వీడికి అసలు మళ్ళీ మనమే డౌట్ ఎందుకు వచ్చింది? ఇందాక అది వచ్చింది కాబట్టి నువ్వేం టెన్షన్ అవ్వకు. వీడు రిటైర్ అయ్యే వరకు భాషని కలవడు. నువ్వు పద, చెప్తాను. ఓకే చూడు మధు, శిక్ష పడింది కాబట్టి కేసు క్లోజ్ అయిపోయినట్టు అనుకోవద్దు. ప్రజలు తప్పు చేస్తే గవర్నమెంట్ శిక్షిస్తుంది, ఐ మీన్ చట్టం. కానీ గవర్నమెంట్ తప్పు చేస్తే ఆ తప్పును నిలదీయడానికి కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మానవ హక్కుల సంఘం, సివిల్ లిబర్టీస్, విమెన్ రైట్స్ కమిషన్, ఇలాంటివన్నమాట. సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కన్విన్స్ చేస్తే తప్పకుండా సహాయపడతారు. కానీ దీనంతటికీ టైం పడుతుంది, ముఖ్యంగా చాలా ఓపిక కావాలి. మరి నువ్వు ఒక్కదానివే చేయగలవా? శేఖర్ని బయటకు తీసుకురావడం కోసం ఏవైనా చేస్తాను. గుడ్. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే చివరికి ఇంతకు తెగించారన్నమాట. వాళ్ళని ఫేస్ చేయాలంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కాదు, ఇంకా ఏదైనా ఆలోచించాలి.
ఒక పని చేద్దాం. ఇప్పుడు శేఖర్ నక్సలైట్ అని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కదా వాళ్ళు కేసు పెట్టింది. మనం డైరెక్ట్గా మావోయిస్ట్ లీడర్తో శేఖర్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇప్పిస్తే ఇష్యూ పెద్దదవుతుంది. అప్పుడు వాళ్ళ మీదే కాదు, టోటల్ గవర్నమెంట్ మీదే ప్రెషర్ పెరుగుతుంది. దాంతో కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తారు. కానీ మనం వాళ్ళని ఎలా కలుస్తాం? కిరణ్ అని నా ఫ్రెండ్ ఒకతను టీవీ నైన్లో పనిచేస్తున్నాడు. అతన్ని కలిస్తే తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు. ఈరోజు ఈవినింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ కవర్ చేయడానికి కోల్కతా వెళ్తున్నాను. రాగానే వెళ్ళి అతను కలుద్దాం. మీరేం అనుకోకపోతే నేను చందన వెళ్ళి రేపే అతన్ని కలుస్తాం. ష్యూర్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ యాంగ్జైటీ. నెంబర్ ఆఫీస్లో ఉంది, ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ లాట్ గీత. ఈ హడావిడిలో పడి నీ హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు. టేక్ కేర్. నా కోసమేం కాదు బాబు, మన వెంకటప్పయ్య కోసం. బాగున్నానా? ఓ చందన వస్తున్నాను. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ నుండి వెళ్ళిపోండి ముందు. మేము వెళ్తాం కానీ నువ్వెక్కడికి బయలుదేరావే? అన్నల దగ్గరికి. కాఫీ షాప్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మాకు తెలియదు అనుకున్నావా? దాంతో మాట్లాడరా, ముందు వచ్చి పని చూడక. ఏయ్, ఇది చావాలి కానీ చంపినట్టు. ఎక్కడికి వెళ్తావే? దీని గ్యాస్ సిలిండర్ పిలిచి చంపేస్తే 90% కాలిన తర్వాత కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. దీని ముఖం మీద యాసిడ్ పోసేస్తే సూసైడ్ లా ఉండాలరా. యాసిడ్ పోసారనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే మనల్ని ఉరితీస్తారు. ఏంటి ఏమన్నా? ఉరితీస్తారా? నన్నేం చేయొద్దు, నీకు దండం పెడదాం, నన్ను వదిలేయండి. వదిలేస్తాం గాని నువ్వు సంతకం చేయాలి. సంతకమా? దేని మీద? సూసైడ్ నోట్ మీద. నేను చేయను. నిన్ను చంపి నీ శవం చేతన సంతకం చేయిస్తా. శేఖర్ నక్సలైట్ అని తెలియగానే అతని మీద అసహ్యం వేసింది. జీవితం మీదే విరక్తి కలిగింది. అతని భారీగా సమాజంలో తలెత్తుకోలేక బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. మధు, మధు, నేను చందనాన్ని వచ్చాను, తలుపు తీ. మధు, మధుకి కులు మనాలి అంటే చాలా ఇష్టం. తను ఎప్పటికైనా అక్కడ తీసుకెళ్ళాలి. చాలా మొండిది తెలుసా. అనుకునేది జరిగేదాకా తను నిద్రపోదు, ఇంకోళ్ళు నిద్రపోను. ఆ రోజు చాలా గొడవ అయింది. చివరికి వెంకటప్పయ్యని ఫిక్స్ అయిపోయాం. వెంకటప్పయ్యని పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్ చేస్తుందంట. మరి అమ్మాయి పుడితే? అమ్మాయి పుడితేనా? ఆ విషయం ఆలోచించలేదే. ఈసారి మధు వచ్చినప్పుడు డెఫినెట్గా అడుగుతాను. బాలే వాడివయ్యా.
చెప్పారు. శేఖర్, ఎందుకు ఇలాంటి పని చేసావు? ఆగు. నీ వల్లే దానికి గతి పట్టింది. మమ్మల్ని అందరినీ కాదునుకుని నీ కోసం వచ్చేసింది. నువ్వెదవని తెలియక నీతో కాపురం చేసింది. చివరికి ఈ రోజు అది ఆత్మహత్య చేసుకోలేదు. నువ్వే దాన్ని చంపేశావు. నువ్వే దాన్ని చంపేశావు. హలో సార్, నా పేరు గీత, న్యూస్ టుడే రిపోర్టర్ని. ఇంకా నా గురించి ఏం తెలుసుకోవాలని ఇక్కడ దాకా వచ్చారండి? ఆల్రెడీ నేను మావోయిస్ట్ అనే నెక్స్ట్ లైట్ టీవీలో చూపించారు, చాలదా? ఇంకా మీకు ఏం కావాలండి? ఓకే, ఈ స్టేట్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి నేనే కారణం అని రాసుకోండి. అది కూడా మీ మీడియాకి కిక్ అవ్వకపోతే నేను పెద్ద టెర్రరిస్ట్ అని ప్రచారం చేయండి. ఎక్కడో చిన్న అడ్డెన్సీలో నేను, నా మధు. మీకేం కావాలో చెప్పండి. అసలు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నేను మీ ఇంటర్వ్యూ కోసం రాలేదండి. మధు నాకు బాగా తెలుసు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి తను చాలా ట్రై చేసింది. అందుకోసం ఎంతో కష్టపడింది. అది నాకు కూడా తెలుసండి, కానీ మధు సూసైడ్ చేసుకోవటం ఏంటి? మధు సూసైడ్ చేసుకుందంటే మీరు నమ్ముతున్నారా? ఇది మధు రాసిన సూసైడ్ నోట్. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. మీకు తెలియకుండా ఇప్పటికి చాలా జరిగాయి. ఎన్నో విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది మధు. ఆ లాయర్ ధర్మారెడ్డి కూడా నగేష్ దివాకర్లతో కలిసిపోయి మిమ్మల్ని చీట్ చేశాడు. తన్ని చంపుతామని వాళ్ళిద్దరూ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కూడా. గ్యారంటీగా వాళ్ళే మధుని. బాస్టర్డ్స్. శేఖర్, వాళ్ళ ఉద్యోగాల కోసం, పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. చెత్తనాయాళ్ళు. ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తావంటే నాకే రగిలిపోతుంది. ఏం చేద్దాం చెప్పు. నీకు వాళ్ళు చావాలంది, అవునా? కాదు, చంపాలన్నా.